ఇక చిట్ట చివరిగా చాలామంది కూడా తాళూరు మండలంలో మెజార్టీ గురించి పెట్టండి సార్ అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో వాళ్ళ కోసం లాస్ట్గా ఇక తాళూరు మండలం కూడా పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇంతకుముందు 4 మండలాలు అలాగే దర్శి టౌన్ కూడా నేను చెప్పడం జరిగింది. కాబట్టి తాళూరు మండలం ఒక్కటి నేను పెట్టాలి బ్యాలెన్స్ ఉంది కాబట్టి అడుగుతున్నారు కాబట్టి దాని గురించి కూడా ఇప్పుడు మీకు ఈ వీడియో ద్వారా తెలియజెప్తున్నా. సో ముందుగా మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. సో ముందుగా ముఖ్యంగా మొత్తం తాళూరు మండలంలో 237 బూత్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది 237 బెల్లంకొండవారిపాలెం. ఇందులో మొత్తం 849 ఓట్లు ఉన్నాయి. పోలైన ఓట్లు 776 ఓట్లు. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 477 ఓట్లు వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 287 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపుగా ఈ బూత్లో 190 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఇక బూత్ నెంబర్ 238 ఇది కూడా బెల్లంకొండవారిపాలెంలోనే ఉందండి. ఇది కూడా 1127 ఓటర్లకు గాను 1061 ఓట్లు నమోదయ్యాయి. అందులో 441 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 557 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అంటే దాదాపుగా 156 ఓట్లు ఇక్కడ టీడీపీ ఆధిక్యంలో ఉంది. సో మొదటి బూత్లో నుంచి ఈ 156 ఓట్లు తీసేస్తే ఇక్కడ 34 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో ఉంది. ఇక మన్నేపల్లి బూత్ నెంబర్ 239 ఇక్కడ 378 ఓట్లు ఉంటే 365 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 217 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 146 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. అంటే దాదాపుగా 71 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉండటం జరిగింది. ఇక బూత్ నెంబర్ 240 దారవారిపాలెం 786 ఓట్లు ఉంటే 718 ఓట్లు ఇక్కడ పోలయ్యాయి. ఇందులో 611 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయండి. కేవలం 89 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అంటే దాదాపుగా 522 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. అలాగే బూత్ నెంబర్ 241 దారవారిపాలెం ఇది వచ్చేసి ఎస్సీ కాలనీలో సంబంధించినటువంటి బూత్ అండి. ఇందులో కూడా 513 ఓట్లు ఉంటే 493 ఓట్లు పోలయ్యాయి. ఇందులో కూడా వైసీపీకి వచ్చిన ఓట్లు 327, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 161, మొత్తం 166 ఓట్లు ఇక్కడ వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. ఈ దారవారిపాలెం 2 బూతుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దాదాపుగా 688 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. ఒకప్పుడు ఈ దారవారిపాలెం తెలుగుదేశం పార్టీకి బాగా పట్టున్న ఊరు. అలాంటి ఊరు ఈరోజు వైసీపీకి 685 ఓట్లు ఇవ్వడం జరిగింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటనేది నేను చివరిలో చెప్తాను, ఎందుకు జరిగిందనేది కూడా. తర్వాత బూత్ నెంబర్ 242 తురకపాలెం. ఈ బూత్లో 1019 ఓట్లు ఉంటే 951 ఓట్లు పోలయ్యాయి. ఆ 951 ఓట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 409 ఓట్లు వచ్చాయి, తెలుగుదేశం పార్టీకి 530 ఓట్లు వచ్చాయి. అంటే దాదాపుగా 121 ఓట్లు తెలుగుదేశం పార్టీ ఈ బూత్లో ఆధిక్యం కొనసాగింది. బూత్ నెంబర్ 243 ఇది కూడా తురకపాలెంలో 1070 ఓట్లు ఉంటే 997 ఓట్లు నమోదయ్యాయి. అందులో 598 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 391 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా 207 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. అంటే 121 నుంచి 207 తీసేయంగా 86 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో ఉంది. ఇక బూత్ నెంబర్ 244 రమణాలవారి పాలెం. ఇందులో 941 ఓట్లకు గాను 903 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 511 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 392 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా 119 ఓట్లు ఈ బూత్లో కూడా వైసీపీని ఆధిక్యంలో కొనసాగింది. ఇక విట్లాపురం బూత్ నెంబర్ 245 935 ఓట్లకు గాను 887 ఓట్లు పోలయ్యాయి. అందులో 535 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 343 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. 192 ఓట్లు వైసీపీ ఈ బూత్లో కూడా ఆధిక్యాన్ని కొనసాగింది. తర్వాత 246 ప్రజానగరం హెచ్ఆఫ్ మల్కాపురం. ఈ మల్కాపురం అనేది ఏ అభ్యర్థి వచ్చినా కూడా మొదట ఇక్కడి నుంచి మాత్రమే పాదయాత్ర ప్రారంభిస్తారు. ఈ నియోజకవర్గానికి
తూర్పున ఉన్నదని చెప్పేసి సెంటిమెంట్గా భావిస్తారు. అక్కడ 748 ఓట్లకు గాను 702 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 410 ఓట్లు పోలయ్యాయి. తెలుగుదేశం పార్టీకి 269 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా 141 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. బూత్ నెంబర్ 247 ఇది కూడా ప్రజానగరం కేర్ ఆఫ్ మల్కాపురం అనమాట. ఇందులో 783 ఓట్లు ఉంటే 734 ఓట్లు పోలయ్యాయి. 438 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 283 ఓట్లు తెలుగుదేశం పార్టీ రావడం జరిగింది. 155 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఈ రెండు బూతుల్లో కూడా దాదాపుగా 296 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు బూతుల్లో కూడా లీడ్ కొనసాగింది. ఇక తాళూరులోకి వస్తే బూత్ నెంబర్ 248 568 ఓట్లకు గాను 513 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. తెలుగుదేశం పార్టీకి 513 ఓట్లు పోలయ్యాయి. బూత్ నెంబర్ 248లో తాళూరులో 568 ఓట్లకి గాను 513 ఓట్లు పోలయ్యాయి. అందులో 283 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. 213 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. దాదాపుగా 70 ఓట్లు వైసీపీ లీడ్లో కొనసాగింది. బూత్ నెంబర్ 249 దీని అన్సీలో ఏదో జరిగింది, దాని లిస్ట్ ఇవ్వలేదు. బూత్ నెంబర్ 250 తాళ్ళూరు 964 ఓట్లకి గాను 849 ఓట్లు పోలయ్యాయి. అందులో 511 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 323 ఓట్లు టీడీపీకి వస్తే దాదాపుగా 188 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లీడ్లో ఉంది. ఇక బూత్ నెంబర్ 251 తాళ్ళూరు 814 ఓట్లకు గాను 754 ఓట్లు పోలైతే 423 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 306 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. ఇక్కడ దాదాపుగా 117 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. ఇక బూత్ నెంబర్ 252 తాళ్ళూరు సుంకరవారిపాలెం 687 ఓట్లకు గాను 648 ఓట్లు పోలయ్యాయి. అందులో 400 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 231 ఓటు తెలుగుదేశం పార్టీకి వచ్చింది. దాదాపుగా 169 వైసీపీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. మొత్తంగా తాళ్ళూరు టౌన్లో ఆ బూత్ అనేది మనకి ఇక్కడ కౌంట్ ఇవ్వలేదు. మొత్తం మీదగా తాళ్ళూరు టౌన్లో 544 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. తాళ్ళూరు టౌన్ కంటే కూడా దారవారిపాలెంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక స్పష్టమైనటువంటి ఆధిక్యాన్ని కొనసాగించిందండి. బూత్ నెంబర్ 252 సుంకరవారిపాలెం మనం వేసాము. బూత్ నెంబర్ 253 కొత్తపాలెం. ఇందులో కొత్తపాలెంలో 657 ఓట్లకు గాను 625 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 344, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 276, అంటే దాదాపుగా 68 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో ఉంది. బూత్ నెంబర్ 254 ఇది కూడా కొత్తపాలెమే. ఇక్కడ 569 ఓట్లకు గాను 530 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 273, టీడీపీకి వచ్చిన ఓట్లు 253, అంటే 20 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో ఉంది. ఈ కొత్తపాలెం రెండు బూతులు కలిపితే దాదాపుగా 88 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 255 కొరపాటిపాలెం 999 ఓట్లకు గాను 928 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 420 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 499 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా 79 ఓట్లు టీడీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. బూత్ నెంబర్ 256 మాధవరం 947 ఓట్లకి గాను 883 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 473, తెలుగుదేశం పార్టీకి 386 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 87 ఓట్లు ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. బూత్ నెంబర్ 257 మాధవరం 996 ఓట్లకి గాను 887 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 520 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 353 ఓట్లు పోలయ్యాయి. దాదాపుగా ఈ మాధవరం రెండు బూతుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో కొనసాగింది. దాదాపుగా 254 ఓట్లు మాధవరంలో వైసీపీ లీడ్లో ఉంది. ఇక బూత్ నెంబర్ 258 శివరాంపురం 687 ఓట్లకు గాను 628 ఓట్లు పోలైతే 168 ఓట్లు వైసీపీకి పోలయ్యాయి. 445 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా ఈ బూత్లో 277 టీడీపీ
ఆధిక్యంలో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 259 ఇది కూడా శివరాంపురమే. 628 ఓట్లకి గాను పోలైన ఓట్లు 606. ఇందులో వైసీపీకి వచ్చిన ఓట్లు 281, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 312. ఇక్కడ దాదాపుగా 31 ఓట్లు టీడీపీ లీడ్లో ఉంది. ఇక బూత్ నెంబర్ 260 శివరాంపురం. ఇందులో కూడా మొత్తం ఓట్లు 720, పోలైన ఓట్లు 684, వైసీపీకి వచ్చిన ఓట్లు 296 ఓట్లు, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 369, దాదాపుగా 73 ఓట్లు టీడీపీ ఇక్కడ లీడ్లో ఉంది. బూత్ నెంబర్ 261 ఇది కూడా శివరాంపురమే. 810 ఓట్లకి గాను 796 ఓట్లు పోలైతే అందులో 590 ఓట్లు వైసీపీకి పోలయ్యాయి, తెలుగుదేశం పార్టీకి 188 ఓట్లు పోలయ్యాయి. అంటే మొత్తం టీడీపీకి వచ్చినటువంటి 3 బూతుల్లో మెజారిటీ, దాదాపుగా 3 బూతుల్లో టీడీపీకి వచ్చిన మెజారిటీ 3 బూతుల్లో శివరాంపురం 3 బూతుల్లో టీడీపీకి వచ్చిన మెజారిటీ 386 అయితే వైసీపీకి కేవలం 261లో వచ్చిన మెజార్టీ 402. తీసేయంగా 21 ఓట్లు ఇక్కడ వైసీపీని లీడ్లో ఉంది శివరాంపురంలో. ఇక బూత్ నెంబర్ 262 సోమవరంపాడు. ఇందులో 1108 ఓట్లకు గాను 1031 ఓట్లు పోలయ్యాయి. అందులో 548 ఓట్లు వైసీపీకి వస్తే 438 ఓట్లు వైఎస్ఆర్ టీడీపీకి రావడం జరిగింది. దాదాపుగా ఇక్కడ 110 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. ఇక తాళ్ళూరుకి వస్తే తాళ్ళూరులో ఉన్నటువంటి బూత్ నెంబర్ 263 తూర్పు గంగవరం. ఇందులో 938 ఓట్లకి గాను పోలైన ఓట్లు 841, వైసీపీకి వచ్చినటువంటి ఓట్లు 507, టీడీపీకి వచ్చినటువంటి ఓట్లు 312. ఇక్కడ దాదాపుగా 195 ఓట్లు వైసీపీ లీడ్లో ఉంది. బూత్ నెంబర్ 264 తూర్పు గంగవరం. ఇందులో కూడా మొత్తం ఓట్లు 972, పోలైన ఓట్లు 838. ఇందులో వైసీపీకి వచ్చిన ఓట్లు 384, టీడీపీకి వచ్చిన ఓట్లు 435. అంటే దాదాపుగా ఇక్కడ 51 ఓట్లు టీడీపీ లీడ్లో ఉంది. ఇక బూత్ నెంబర్ 265 తూర్పు గంగవరం. 998 ఓట్లకు గాను 870 ఓట్లు పోలయ్యాయి. అందులో 524 ఓట్లు వైసీపీకి వస్తే 323 ఓట్లు టీడీపీకి వచ్చాయి. దాదాపుగా 201 ఓటు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. బూత్ నెంబర్ 266 తూర్పు గంగవరం. ఇందులో కూడా 1009 ఓట్లు ఉంటే 830 ఓట్లు పోలయ్యాయి. అందులో 437 ఓట్లు వైసీపీకి వస్తే 372 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. దాదాపుగా 65 ఓట్లు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది. మీరు మొత్తం ఈ యొక్క తూర్పు గంగవరం 4 బూతుల్లో 3 బూతులు వైసీపీకి ఆధిక్యంలో వచ్చినాయి. ఆ ఆధిక్యం సంఖ్య ఎంత అంటే 461 ఓట్లు. అందులో నుంచి 51 ఓట్లు తెలుగుదేశం పార్టీ తీసేయంగా దాదాపుగా 410 ఓట్లు వైసీపీ తూర్పు గంగవరం పంచాయతీలో 410 ఓట్లు ఆధిక్యంలో కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 267 రాంభద్రాపురం. ఇందులో 679 ఓట్లు ఉంటే 635 ఓట్లు పోలయ్యాయి. అందులో వైసీపీకి వచ్చిన ఓట్లు 367, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 262. అంటే దాదాపుగా 105 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. అలాగే బూత్ నెంబర్ 268 నాగంబట్లపాలెం. ఇందులో 799 ఓట్లు ఉంటే 764 ఓట్లు పోలయ్యాయి. వైసీపీకి వచ్చిన ఓట్లు 427. అలాగే టీడీపీకి వచ్చిన ఓట్లు 327, దాదాపుగా 98 ఓట్లు ఇక్కడ వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. బూత్ నెంబర్ 269 నాగంబట్లపాలెం. ఇందులో కూడా 731 ఓట్లు ఉంటే 699 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 400. అలాగే టీడీపీకి వచ్చిన ఓట్లు 298. అంటే దాదాపుగా 102 ఓట్లు వైసీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. బూత్ నెంబర్ 270 ఇది కూడా నాగంబట్లపాలెమే. ఇందులో 989 ఓట్లకి గాను 935 ఓట్లు పోలయ్యాయి. ఆ పోలైన ఓట్లలో 442 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 459 ఓట్లు ఇక్కడ టీడీపీ రావడం జరిగింది. అంటే దాదాపుగా 17 ఓట్లు టీడీపీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. ఈ మొత్తం మూడు బూతుల్లోకి గాను మొత్తం 3 బూతుల్లోకి గాను 98 + 102
102, 102లో నుంచి -17 అంటే 183 ఓట్లు నాగంబట్లపాలెంలో వైసీపీ లీడ్లో కొనసాగింది. బూత్ నెంబరు 271 అయ్యలపాలెం 505 ఓట్లకి గాను 474 ఓట్లు పోలైతే 225 ఓట్లు వైసీపీకి, 242 ఓట్లు టీడీపీకి రావడం జరిగింది. ఇక్కడ కూడా 17 ఓట్లు టీడీపీ ఇక్కడ ఆధిక్యంలో కొనసాగింది. అంటే తెలుగుదేశం పార్టీకి చాలా తక్కువగా వచ్చినాయి లీడ్లన్నీ కూడా, వైసీపీకి వచ్చినంత రాలేదు. బూత్ నెంబర్ 272 లక్కవరం మొత్తం ఓట్లు 863 ఓట్లు, పోలైన ఓట్లు 808 ఓట్లు. అందులో వైసీపీకి వచ్చిన ఓట్లు 483, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 315. బూత్ నెంబర్ 272లో ఇక్కడ 168 ఓట్లు వైసీపీ లీడ్లో ఉంది. అలాగే బూత్ నెంబర్ 273 లక్కవరం 786 ఓట్లకి గాను 748 ఓట్లు పోలైతే 204 ఓట్లు వైసీపీకి వస్తే 520 ఓట్లు టీడీపీకి వచ్చాయి. అంటే దాదాపుగా 316 ఓట్లు టీడీపీ ఇక్కడ లీడ్లో కొనసాగింది బూత్ నెంబర్ 273లో. అదే 274లో మళ్ళీ లక్కవరం, ఇందులో 1174 ఓట్లకి గాను 1114 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 492 వస్తే టీడీపీకి 583 ఓట్లు రావటం జరిగింది. అంటే 91 ఓట్లు టీడీపీకి ఇక్కడ లీడ్లో రావటం జరిగింది. బూత్ నెంబర్ 275, ఈ 275లో లక్కవరంలో 635 ఓట్లకి గాను 597 ఓట్లు పోలయ్యాయి. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 294, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 286. అంటే దాదాపుగా 8 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో ఉంది. మొత్తం లక్కవరంలో 4 బూతులు ఉంటే 4 బూతులు 2 బూతులు వైసీపీకి వచ్చాయి, 2 బూతులు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. 168 + 8 176 ఓట్లు వైసీపీకి వస్తే తెలుగుదేశం పార్టీకి 316 - 91 దాదాపుగా 231 ఓట్లు టీడీపీ ఇక్కడ లీడ్లో ఉంది. లక్కవరం పంచాయతీలో తెలుగుదేశం పార్టీ 231 ఓట్లు ఇక్కడ లీడ్లో ఉండటం జరిగింది. ఇక బూత్ నెంబర్ 276 బొద్దుకూరుపాడులో 737 ఓట్లకు గాను 660 ఓట్లు పోలైతే అందులో 324 ఓట్లు వైసీపీకి, 305 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అంటే 19 ఓట్లు మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడ్లో ఉంది బూత్ నెంబర్ 276. అలాగే బూత్ నెంబర్ 277 బొద్దుకూరుపాడు 672 ఓట్లకి గాను 621 ఓట్లు పోలైతే 342 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 264 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. అంటే దాదాపుగా ఇక్కడ 78 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో ఉంది. ఇక బూత్ నెంబర్ 278 బొద్దుకూరుపాడు, ఇందులో 643 ఓట్లు పోలైతే 559 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. 643కు గాను 559 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. అందులో 380 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 163 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. దాదాపుగా ఇక్కడ ఈ బొద్దుకూరుపాడు ఈ పంచాయతీలో 217 ఓట్లు వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. బూత్ నెంబర్ 278లో బూత్ నెంబర్ 279 ఇది కూడా బొద్దుకూరుపాడులోనే ఉంటే 642 ఓట్లకి గాను 602 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్లు 250, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 336. అంటే దాదాపుగా 86 ఓట్లు ఇక్కడ టీడీపీ లీడ్లో ఉంది బూత్ నెంబర్ 279లో. ఇక బూత్ నెంబర్ 280 బొద్దుకూరుపాడు 736 ఓట్లకి గాను 686 ఓట్లు పోలైతే 421 ఓటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి, 240 ఓట్లు తెలుగుదేశం పార్టీకి వచ్చాయి. దాదాపుగా 181 ఇక్కడ వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. మొత్తం బొద్దుకూరుపాడు 4 బూతుల్లో ఒక బూతు వైసీపీకి, ఒక బూతు టీడీపీకి లీడ్ వచ్చింది. మిగిలిన 3 బూతులు వైసీపీకి వచ్చాయి. ఆ 3 బూతుల్లో వచ్చినటువంటి మెజార్టీ 495, టీడీపీకి వచ్చిన 86 ఓట్లు తీసేయంగా కేవలం 409 ఓట్లు ఇక్కడ వైసీపీ ఆధిక్యాన్ని కొనసాగింది. ఇక బూత్ నెంబర్ 281 వెలుగువారిపాలెం, ఇందులో 1142 ఓట్లకి గాను 1088 ఓట్లు పోలయ్యాయి. 595 ఓట్లు వైసీపీకి పోలైతే 484 ఓట్లు తెలుగుదేశం పార్టీకి పోలయ్యాయి. ఇక్కడ కూడా దాదాపుగా వైసీపీ
111 ఓట్లు ఇక్కడ వైసీపీ ఆధిక్యంలో కొనసాగింది. అలాగే బూత్ నెంబర్ 282 చివరి బూత్ అనమాట, ఇది వెలుగువారిపాలెమే. 1126 ఓట్లకి గాను 1000 ఓట్లు పోలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 553 ఓట్లు పోలైతే తెలుగుదేశం పార్టీకి 430 ఓట్లు పోలయ్యాయి. మొత్తం మీద 123 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. అక్కడ 11 +1 123 అంటే 234 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో కొనసాగింది. మొత్తం మీదుగా వైఎస్ఆర్ తాళ్ళూరు మండలంలో 37,722 ఓట్లు పోలైతే అందులో 37,722 ఓట్లకి గాను 34,899 ఓట్లు పోలయ్యాయి. అందులో వైఎస్ఆర్ పార్టీకి వచ్చిన ఓట్లు 18,555, తెలుగుదేశం పార్టీకి వచ్చిన ఓట్లు 15,038, దాదాపుగా 3,517 ఓట్లు వైసీపీ ఇక్కడ లీడ్లో కొనసాగడం జరిగింది. అట్లాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ టికెట్ని ఆశించినటువంటి బూచేపల్లి కుటుంబం దారవారిపాలెం కానీ చుట్టుపక్కల పెద్ద ఎత్తున ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యం కొనసాగుతుందో ఆ గ్రామాల్లో ఉన్నటువంటి నాయకులకి పెద్ద ఎత్తున వర్కులు ఇవ్వడం జరిగింది. సో అందువల్ల కొంత ప్రభావం కూడా వాళ్ళకు తాళ్ళూరు మండలంలో ఆ ప్రభావం చూపించింది. అలాగే ముఖ్యంగా చూసుకున్నట్టయితే ముల్లమూరు మండలంలో కూడా మారెళ్ళ, జమ్మలమడక ఇలాంటి గ్రామాలకు కూడా పెద్ద ఎత్తున వర్కులు ఇవ్వటం ద్వారా కొంత ప్రాబల్యం వాళ్ళు గట్టిగా చూపించారు. తద్వారా చాలా స్వల్ప మెజార్టీతోటే మేడం గారు ఇక్కడ ఓడిపోవడం జరిగింది. అయితే ఇక్కడ ముఖ్య ఉద్దేశం అసలు ఎందుకు ఈ వీడియోలో ఇవన్నీ చెప్తున్నామంటే భవిష్యత్తులో మనం ఈ నెట్లో ఉంటాయో ఉండవో డౌన్లోడ్ చేస్తామో చేయమో అప్పుడు మనం సెల్లో చూసుకున్నప్పుడు మనకు ఒక అవగాహన ఉంటుందనే ఉద్దేశంతో నేను ఈ యొక్క గ్రౌండ్ వర్క్ని మీకు చదివినిపించడం జరిగింది.